తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హీట్ వేవ్తో ఉక్కపోత వాతావరణం నెలకొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, కాకపోతే 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. అయితే కొద్దిసేపటి నుంచి హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోతతో అల్లాడుతున్న నగర ప్రజలు కొంత సేద తీరుతున్నారు. రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు. మాట్లాడారు. సార్, రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ ఏంటి, కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా కూడా పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఈ రోజు కూడా మనకి ఒక విధంగా గరిష్ట స్థాయిలోనే ఉష్ణ తీవ్రత నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్లో 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, నిజామాబాద్లో కూడా సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఒక విధంగా హైదరాబాద్ సిటీలోనే సుమారు 40.6 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. ఇంకా మహబూబ్ నగర్ జిల్లాలో 42 డిగ్రీలు, ఇంకా చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే మెదక్లో 42 డిగ్రీలు ఇట్లా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. హీట్ వేవ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లోనూ దక్షిణ భాగాల్లోనూ ఈ యొక్క ఎండవేడి వాతావరణం కొనసాగుతుంటుండగా, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల రానున్న 4-5 రోజులు కూడా ఒక విధంగా కుములోనింబస్ మేఘాలు ఏర్పడి స్వల్పంగా ఈ యొక్క తీవ్రత గల ఎండల నుంచి మనకి ఒక విధంగా ఉపశమనం ఇస్తాయని చెప్పొచ్చు. సార్, తీవ్రమైన ఉక్కపోత వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇందుకోసం రీజన్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాలు, వాటితో పాటు దిగువ స్థాయిలో వీస్తున్నటువంటి గాలులు కూడా ఒక కారణమని చెప్పాలి. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవిలో మనకి చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో దక్షిణ గాలులు అనేవి వీస్తున్నాయి. నిన్నటి వరకు కూడా ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే దక్షిణ అలాగే నైరుతి గాలులు అనేవి రాష్ట్రం మీద వీస్తున్నాయని చెప్పాలి. సో నిన్నటి వరకు వీచినటువంటి గాలుల నుంచి స్వల్పంగా ఈరోజు ఎప్పుడైతే నైరుతి గాలులు వచ్చాయో ఇక్కడ మనకి ఎక్కువగా తేమ చేకూరబడి నైరుతి గాలుల నుంచి ఒక విధంగా స్థానిక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచనతో పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్కమింగ్ డేస్లో టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి? ఎంతవరకు టెంపరేచర్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది? హైయెస్ట్ ఎంత నమోదు కావచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణలో మనకి చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్ ఇచ్చామో ఇక్కడ అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీలు, ఎక్కడైతే మనం ఎల్లో కలర్తో సూచిస్తున్నామో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ ఈ యొక్క జిల్లాల్లో మనకి ఒక విధంగా తేలికపాటి వర్ష సూచన కనిపిస్తుందని చెప్పాలి. ఇక్కడ 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగి, సో రానున్న 4-5 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత క్రమేపీ తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక విధంగా ఈ యొక్క గత 2-3 రోజులుగా ఏదైతే తీవ్రత స్థాయిలో వీస్తున్నటువంటి ఎండ తీవ్రత కానీ వడగాల్పుల తీవ్రత కానీ క్రమంగా తగ్గే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి.